సరే ఇప్పుడు యాక్టర్ అవుతానో బెటర్ యాక్టర్ అవుతానో నువ్వు చెప్పేసావు. తను ఎడ్యుకేషన్ అలాగే యాక్టింగ్ సైడ్ చూసుకుంటానంది. ఇవి కాకుండా యాక్టింగ్ కాకుండా ఇంకేదైనా అపార్ట్ ఫ్రమ్ మంచి పాటలు డ్యాన్స్ అలాంటి కళలు ఉన్నాయా ఇద్దరిలో ఏమైనా? నీకేముంది? డ్రాయింగ్ అండ్ డాన్సింగ్. డాన్సింగ్ కూడా? డాన్సింగ్, డ్రాయింగ్, వెరీ గుడ్. నీకు పాటలు ఏం లేదా? డాన్స్ అక్క, డాన్స్, స్పోర్ట్స్, క్రికెట్, స్విమ్మింగ్ ఇలాంటివి. అంటే పాట పాడొచ్చు కదా, పాటలు ఉన్నాయనుకుంటే ఒక పాటైనా విందాం అనుకున్నాను నేను. పోనీ యాయా సాంగ్ అది మనం ప్రశాంత్ నీల్ సార్ లాగా అయితే చేయలేం అక్క. మొత్తం సెట్స్లో ఒక బెస్ట్ మూమెంట్ ఉంటుంది కదా, ఇన్ని రోజులు వర్క్ చేసినప్పుడు బయటికి రాగానే ఆ మూమెంట్ ఎక్కువ గుర్తొస్తూ ఉంటుంది మనకి. అలా నీకు ఏదైనా మూమెంట్ ఉందా? నాకు ప్రతి షెడ్యూల్లో ఏదో ఒకటి అలాంటి మూమెంట్ వస్తానే ఉంటుంది అక్క. 4-5 మూమెంట్లు ఉన్నాయి అలా బెస్ట్ గుర్తుండిపోయాయి. సరే ఒకటి చెప్పు. ఒకటంటే ఏం చెప్పలేవు. ఫస్ట్ ఒకసారి కాంప్లిమెంట్ ఇచ్చింది సార్, గుడ్ జాబ్ అని. నెక్స్ట్ మదర్ని తీసుకెళ్ళినప్పుడేమో ఎక్కడ యాక్టింగ్ నేర్పికండి, చాలా న్యాచురల్గా వస్తుంది అన్నారు. మీ అబ్బాయి మంచి అసెట్ మా సినిమాకి అన్నారు. నెక్స్ట్ అదే ఒక షాక్, ఏది ఎక్కడ యాక్టింగ్ నేర్పించొద్దు అని చెప్పి నేర్పించొద్దు, ఇప్పుడే న్యాచురల్గా వస్తుంది అన్నారు. నెక్స్ట్ పృథ్వీ సార్కి నన్ను సజెస్ట్ చేయడం అదొకటి. మొన్న 10th క్లాస్ అని చెప్తే ఎలాగోలా పాస్ అయిపోరావు, పని అయిపోద్ది అన్నాం. అది పెద్ద స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ డబ్బింగ్ అయిపోయిన తర్వాత కూడా హక్ చేసుకుని గ్రేట్ జాబ్ రా అన్నాం. నీకేమైనా ఉన్నాయమ్మా బెస్ట్ మెమొరీ? బెస్ట్ మెమరీ అంటే సార్తో మంచిగా, అంటే ఆ లాస్ట్ షాట్స్ అప్పుడు కానీ ఒకటి సీన్ డిలీట్ అయింది కదా, ఆ సీన్ అప్పుడు సార్ మేము కూర్చున్నాము, సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇది ఇలా వేయాలి అదా వేయాలని. సార్ ఆ రోజు సేమ్ మేము ఆ లొకేషన్లో ఉన్నప్పుడు ఒక పెద్ద షెడ్ లాంటిది ఉంటుంది కదా, అది వేసారు. అక్కడ వేసుకొని మేము చేస్తున్నప్పుడు మాకు అది హోల్స్ ఉండేవి. ఆ హోల్స్ నుంచి తొంగి చూడాలి నేను. ఓకే, అప్పుడు నేను 8th క్లాస్ కాబట్టి పొట్టుకున్నాను. అప్పుడు ప్రశాంత్ నీల్ సార్ ఏమన్నారు, పాప ఇంత పొట్టుకుంది, ఆ కన్నం నుంచి ఎలా చూస్తుందిరా అన్నారు. అప్పుడు ఆ స్టూల్స్ వేయించడము, అవి ఇంకా లేపడము, దానిపైన సార్ చూపించడం, అది చాలా బాగా నచ్చింది. పొట్టిగా ఉంది, ఇంకా కొంచెం వేయాల్సింది స్టూల్స్ అని అలా చెప్పడం. ఇంకొన్ని అలా సెట్స్లో కొంచెం ఎక్కువ ఫన్నీగా ఉండేవారు, అవి ఎక్కువ ఉండేవి. అండ్ ఇప్పుడు దాన్ని మిస్ అవుతున్నాను. అండ్ ఈ ఆడిషన్ది నేను అప్పుడు మర్చిపోయాను. ఆడిషన్ అంటే చాలా ఎంత యాక్టింగ్ వచ్చినా సరే ఆడిషన్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి చేశారని విన్నాను. నువ్వు ఆడిషన్కి వెళ్ళావు రైట్? అక్కడ కూడా ఏమైనా టేక్స్ కానీ సార్ మళ్ళీ వేరియేషన్స్ చెప్పడం జరిగిందా? సార్ నాకు ఆడిషన్ రోజే చెప్పారు, ఇలా ఈ సాడ్ వేరియేషన్లో చేయాలి అన్నారు. అప్పటికి మొత్తానికి ఏడ్చేసాక ఆ వేరియేషన్లో మాకు ఒక డైలాగ్ ఇచ్చారు. ఆ డైలాగ్ చెప్పాక సార్ ఇంకా కిందకు వచ్చి డైరెక్ట్గా ఓకే చెప్పేశారు. దాని తర్వాత వర్క్ షాప్స్ అయ్యాయి, రిహార్సల్స్ అయ్యాయి. అలా నీకెలా జరిగింది ఆడిషన్? నాకంతే ఒక ఆడిషన్ అంటే అన్ని ప్రొఫైల్స్ చూసాక ఇంకా లాస్ట్కి నన్ను ఇంకొకరిని పిలిచారు. తనకి ఆల్రెడీ లుక్ టెస్ట్ అయిపోయిందంట నాతో పాటు వచ్చినోడికి, నాకు తెలియదు అప్పటికి. వచ్చారు సార్, నాకు విదేశ్కి హైట్ చెక్ చేశారు, సీన్ చెప్పారు, వెళ్ళారు. అన్నోళ్ళు మాటికి ప్రాక్టీస్ చేయించారు. ఇది ప్రతిది బ్రీత్, వాకింగ్ స్టైల్, ప్రతి దాంతో సహా ప్రాక్టీస్ చేయించి పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చాక వీడియో తీసుకొని నీల్ సార్కి చూపిస్తే అక్కడికక్కడే చెప్పేశారు అనమాట. నీకు ఆడిషన్లోనే మళ్ళీ మీకు ప్రాక్టీస్ కూడా అయింది. ఆడిషన్కి ముందు సేమ్ రోల్కి ప్రాక్టీస్ చేయించి అప్పుడు ఆడిషన్ తీసుకున్నారు. ఓకే.